హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? నేను మా క్రిష్ గాడు చూసారా, యూఎస్ నుంచి వచ్చేసింది. ఇంకా తను ఉంటే తనే నా కంపెనీ, నా ఫ్రెండ్ అన్నీ అనమాట. సో శిల్పారామంలో పాటరీ మేకింగ్ అవుతుందని తెలిసిందండి. అది ఉందా లేదా తెలీదు. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అయితే వచ్చేసాము. ఒకవేళ ఉంటే మాత్రం ష్యూర్గా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము అండ్ మీకు కూడా చూపించేస్తాం, సరేనా? అదే ఇవాల్టి వ్లాగ్. ఎదురుగుండా ఒక ఆర్చ్ కనిపిస్తుందండి, ఎంత బాగుందో. ఫుల్ గంటలు అనమాట పైన అంతా కూడా. ఇంతకుముందు వచ్చినప్పుడు నాకు గుర్తురావట్లేదు, ఉండే ఉంటుంది బట్ నేను అంతా గమనించినట్లేను. అందరూ చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు. క్రిష్, యూ వాంట్ పిక్చర్? No. ఓకే, మా బుడదానికి వద్దంటండి, నో అంట. ఏమంటే ఈ పాటరీ మేకింగ్ ఎక్కడ ఏమి కనిపించట్లేదు దరిదాపుల్లో. నాన్న ఎవరినన్నా అడుగుదామంటే ఎందుకు మమ్మీ అలా ముందుకెళ్దాం, అదే కనిపిస్తుంది అంటోంది. బ్లైండ్గా వెళ్తున్నాం, లెట్స్ సీ. ఇక్కడంతా చక్కగా మైసూర్ సైడ్ ఉంటాయి కదండి దేవుళ్ళ షాపు, అది ఉందన్నమాట. చాలా బాగుంది, మందిరాలు అవన్నీ. ఫైనలీ అక్కడ ఒక భయ్య ఉన్నారండి. అంటే మనం వెళ్ళి కూర్చుంటే మన ఇమేజ్ గీసేస్తున్నారు, ఫోటో లాగా, పెన్సిల్ స్కెచ్ లాగా అనమాట. సో యాక్చువల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది, కూర్చోవాలనిపించింది. బట్ వచ్చిన రీజన్ పాటరీ మేకింగ్ కాబట్టి అతన్నే అడిగా అనమాట, భయ్య ఎక్కడ ఆ పాటరీ మేకింగ్ ఎక్కడ అంటే, ఆ ముందుకెళ్ళండి అక్కడ ఒక బ్లూ కలర్ కనిపిస్తుంది కదా దాని ముందు అన్నారండి. బేసిక్గా ఇక్కడెక్కడో అక్కడెక్కడో దూరంగా బ్లూది అది కనిపిస్తుంది. బ్లూ ఏం లేదు మా, అక్కడ ఏమైనా ఉందేమో. ఇక్కడ కుండలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని అడిగి ఫైనల్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోతాం అనుకున్నాడేమో పాటరీని. ఫైనలీ ఇదేనా నువ్వు చూసింది కృషి? ఓకే ఓకే, నైస్. సో ఇక్కడ మంచిగా పాటరీ మేకింగ్ అవుతోంది. సో దీనికోసమే వచ్చామండి, కొట్టుకుంటా. భలే ఉంది. నేను ఓకే సార్. చూడు క్రిష, ఐటమ్స్ చూడు. ఈ బాటిల్స్ ఇప్పుడు బాగా అందరూ ఎవ్రీబడి ఆర్ బయింగ్ అట్లా సెపరేట్గా. అమ్మా అది నా చేతిలో ఒక్క అరగంటలో పగులుతుందమ్మా. ఎందుకమ్మా? నేను అలా ఇసురు కొడతా ఉంటా కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే పగలదు క్రిష. చూడు కృష్ణయ్య ఎంత వితౌట్ ఫ్లూట్ ఏది? ఫ్లూట్ ఉంటుందమ్మా, ఇస్తారు. ఇదిగో ఇక్కడేమో బుజ్జి గణపయ్య, బుద్ధుడు, ఎంతో బాగుందో. ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ అన్ని కప్స్ ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఇవి చూసారు, ఒక టైంలో మొత్తం అంతా వీటిలోనే చక్కగా కుకింగ్ చేసుకునేవాళ్ళు, అందుకే హెల్దీగా ఉండేవాళ్ళు. ఇవైతే చూడండి చేపల చెట్లు. సో ఇందులో చేసిన ఫిష్ కర్రీ టేస్ట్ బాగుంటుంది మామూలు దానికంటే కూడా అని అంటారు. అదిగోండి ఈ గంటలన్నీ నా చిన్నతనంలో తెగ కొనేదాన్ని. బట్ ఎందుకో ఇప్పుడు బయట తగిలిస్తే ఈ మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంది. దుమ్ము అంతా ఎక్కువ పట్టేస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఒకటి చేస్తున్నారండి, దాన్ని అసలు ఎంత బాగా, ఫస్ట్ అసలు డిఫరెంట్ వేరే షేప్లో ఉంది. తర్వాత ఆయన చూపిస్తూ ఏదో ట్రైనింగ్ ఇస్తున్నట్టు చక్క ఫింగర్ పెట్టి దానికి మంచి డిజైన్ ఇచ్చారనమాట. ఎంత బాగుందో చూస్తుంటే. అదిగోండి కరెక్ట్గా ఒక బుజ్జి చిన్న పాట్ వచ్చింది, మళ్ళీ దాని సైజ్ వేరేగా ఉంది. ఇప్పుడు అంటే డిపెండ్స్, మనం చేయి పెట్టి మనం ఎలా కావాలంటే అలా మోల్డ్ చేస్తున్నారు. భలే ఉంది. షేప్స్ మారుస్తున్నాం అనేది నా క్వశ్చన్. అసలు లిటరల్గా గైస్ ఒక 20 షేప్స్, అంటే నేను వచ్చేసరికి అది స్టార్ట్ అయింది మూమెంట్. నేను చూస్తుండగానే ఒక 10 పైన షేప్స్ మార్చారండి విత్ ద సేమ్ మట్టి. ఎంత బాగా చేస్తున్నారో, ఎంత ఆర్టిస్టిక్గా, భలే బాగుంది చూడడానికి. దీంతో మరి డిజైన్ ఇస్తున్నారో లేకపోతే దాన్ని స్మూత్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఒకలాంటి చిన్న స్లేట్ లాంటి దాన్ని పట్టుకున్నారు. ఓకే, డిజైన్ ఇస్తున్నారంటమ్మా. డిజైనేనా? ఓకే ఓకే. ఓ యా, అక్కడ దూరంగా. ఓకే ఓకే, ఇవి వీటిలాగా. నైస్. ఇక్కడ ఇలా ఉన్నాయి కదండి, ఇదిగోండి ఇలాంటి షేప్ ఇస్తున్నారంట బేసిక్గా. ఇప్పుడు మీరు కనెక్ట్ అవుతారు చూడండి, అదిగోండి. నైస్, చాలా బాగుంది. శిల్పారామంలో ఉందండి, హైదరాబాద్ అందరికీ మంచి బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇన్ కేస్ యూఆర్ ఫ్రీ ఒక్క విజిట్ వేసేయండి. పిల్లలు నాలాంటి 8 o'clock వరకు ఉంటుందంట. ఐ మీన్ నైట్ క్లోజింగ్ టైం. మార్నింగ్ నాకు తెలియదు, మార్నింగ్ ఎప్పుడమ్మా కృషి ఓపెనింగ్? 7 అంటున్నానండి, సారీ 10 10.
యా మోస్ట్లీ 10 or 11. ఆయన 10ంటికి అడుగుతాడు ఇంత ఎండలో రాక సాయంత్రం మా క్రిష్ గడు 10ంటికి ఎవరు వస్తారు? కరెక్టే లేండి, ఇంత సమ్మర్లో ఆ టైం నాట్ కరెక్ట్. మేము వచ్చినట్టు ఇలా ఈవినింగే రండి. అబ్బా ఎంత బాగా చేస్తారు, అది కూడా డిజైన్ ఇస్తున్నారు చూడండి. ఆయన జస్ట్ గోరుతోటే గీసేస్తున్నారు. సూపర్. సో హాయ్ గైస్, అక్కడ బేసిక్గా ఒక చిన్న పాప అడిగింది, ఎందుకంటే నాకు చాలా దయాహృదయం కాబట్టి ఇచ్చేసిన. ఆఫ్ కోర్స్ ఐ వాస్ లైక్ నీ తర్వాత ఐ వాస్ లైక్ చిన్న పాప, సో ఐ వాస్ లైక్ తీసుకోవచ్చు యాక్టింగ్. ఐఎమ్ వెరీ వెరీ హర్ట్ దట్ ఆ చిన్న పాప తీసుకుంది మై టర్న్. బట్ యా, లెట్స్ సీ సమ్ సెరమిక్స్ ఇన్ ద మీన్ వైల్. మనం ఏం చూద్దామంటే, ఇట్లా మనం జిమ్కి పోతున్నాం కాబట్టి ఇట్లా కలర్ఫుల్ ఉండాలి ప్లేట్, ఎందుకంటే ప్లేట్లో అన్ని కలర్లెస్ స్టఫ్ ఉంటుంది కదా. సో ప్లేట్ అయినా కలర్ఫుల్గా ఉంటే అప్పుడు తినబుద్ధి. యా హారిజాంటల్. మా మమ్మీ అక్కడి నుంచే బేసిక్గా గైడెన్స్ ఇస్తుంది. హారిజాంటల్ అని ఇప్పుడే అర్షింది, సో హారిజాంటల్గా విడిదిద్దాం. ఏం తీసుకుందాం? యాక్చువల్లీ నేను మస్తు కింద వేసుకుంటూ తింటా, సో ఇట్లాంటి ప్లేట్ అయితే మొత్తం అంతా కింద పడుతుంది. సో మనం ఇట్లాంటి ప్లేట్ తీసుకుందాం. ఇట్లా ఇట్లా హాల్ ఉండాలి. అమ్మ ఇది మస్తు వెయిట్ ఉంది, ఇది పగులుతుంది నా చేతిలో, ఇది వద్దు, ఇది లైట్ అనమాట. ఇలాంటివి మనం తీసుకోకూడదు. ఇది కూడా వెయిట్ ఉంది, కొంచెం లైట్గా క్యూట్గా అంటే ఈ బౌల్ ఉంది. ఇది బాగుంది కదా. ఇదే బాగుంది అన్నిటికంటే. మనం ఇదే తీసుకుందాం బికాస్ ఇదే బాగుంది కాబట్టి. ఇంకేమన్నా నచ్చినాయా మనకి ఇస్ ద క్వశ్చన్. లేదు, మనకి ఇంకేం నచ్చలేదు. సో వీఆర్ గోనా స్టిక్ టు దిస్. సేమ్ ఇది ప్లేట్ వర్షన్ ఆడుంది కానీ చెప్పిన కదా నేను ప్లేట్ అంతా కింద వేస్తాను, అందుకని బేసిక్గా మనం దీనికి కమిట్ అవుదాం. ఐఎమ్ స్టిల్ హర్ట్ దట్ చిన్న పాప టుక్ మై, అది అక్కడ కనిపిస్తుందో అక్కడ సైడ్ యాంగిల్లో, ఆ పాపే నా టర్న్ దుబ్బేసింది. చాలా ఇరిటేషన్ వచ్చింది, దీంతో కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టను, ఎందుకంటే నేను చాలా మంచిదాన్ని కాదు. ఎనీవేస్ యా, ఇంకా మనకి ఏమైనా నచ్చిందా? ఇంకా మనకేం నచ్చలేదు. ఓ అక్కడ ప్లేట్ అండ్ బౌల్ కంబైండ్ ఉంది, కనపడట్లేదు మీకు, బట్ నాకు కనపడుతుంది. సో క్రిష్, ఇట్స్ ఓవర్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఇట్స్ ఓవర్ అంట, మా మమ్మీ పిలుస్తుంది. ఇదే నచ్చింది, నేను ఇదే తీసుకుంటా. నువ్వు కూడా రింగ్స్ తీయాలేమో క్రిష్. వస్తుంది నేను పిల్లలకి. I think you should remove your rings and bangles. I will remove my rings and bangles. మా మమ్మీ అన్నీ ఇట్లాంటివి వెళ్తానికి మా మమ్మీతో రాను అసలు. కాకపోతే ఏం చేస్తాం, పాపం అని చెప్పేసి వచ్చిన. నెక్స్ట్ మా క్రిష్ గారు వెళ్తోందండి. ఇప్పటిదాకా ఇద్దరు బుడ్డి బేబీస్ చేశారు, బుజ్జి పాట్స్ భలే క్యూట్గా చేశారు. ఇది పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది నన్ను పోట్రీ అని. ఇంక వాళ్ళ టైం దొరికి తీసుకున్నాము. అదిగోండి ఫస్ట్ బేసిక్ 1990 నుంచా? మా మమ్మీ యూట్యూబ్ ఛానల్కి చెప్పండి. 1990 నుంచి చేస్తున్నారంట. ఓ లవ్లీ, అందుకే ఆ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నా స్కిల్ చూడు. అదే పాడు చేయమాక మమ్మీ, నువ్వు నన్ను డిమోటివేట్ చేస్తున్నావు. లేదు, నీ స్కిల్స్ చూసి ఆయన మర్చిపోతారు ఆయనకున్న స్కిల్. ఉండండి వెయిట్. మరో బావాలి దెబ్బ తిని నేను కాలేజ్ మానేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అవునవును, అంత తొందర ఎందుకు పాప, ఆగమ్మా. ఫైనాన్స్ వదిలేసి ఫైన్ ఆర్ట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామా? థర్డ్ ఇయర్ లో చెప్పు ఆ మాట. చేంజింగ్ మై సబ్జెక్ట్. డాడీ ఆల్రెడీ ఇప్పుడే లైట్ గా. నీ యూట్యూబ్ ఛానల్ చెప్పు, నేను లా చేస్తలేను. వాళ్ళు పాపం ఫిక్స్ అయినట్టుంది. ఇప్పుడు ఏం చెప్పదలుచుకోవాలా ఫైనల్ ఇయర్ దాకా? అంటే నీ ఉద్దేశం ఏంటి? నమ్మకం. ఇండిసైజివ్ అనా నేను? నమ్మకం. స్టార్ట్. ఎక్సైట్మెంట్. అమ్మ మొత్తానికి వచ్చిందండి. లేగనా? మోడల్ ఏం కావాలి అంటున్నారు. మీ ఇష్టం, మీరు చెప్పండి. మీ ఇష్టం.
ఐ లవ్ మట్టిమా. యూ లవ్ మట్టి. I know. హ్యాపీనెస్ వస్తుంది నాకు. ఇల్లనా ఎన్నిసార్లు కొట్టుంటాను కృష. అమ్మ కుక్కని కొట్టినట్టు కొట్టినావు మమ్మీ. మట్టి చిన్నప్పుడు ఇట్లా మట్టిలో ఆడుకుంటుంటే. స్లో అన్నీ అప్పట్లోనే చేసాం ఇదంతా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అవునవును. అందుకే జీన్స్ అలా ఉండిపోయింది నీకు. కృష నీ పాట్ కూడా షార్ట్గా చేస్తున్నారే. అంటే నీ ఉద్దేశం ఏంటి? జెనెటిక్స్ అవి. అదే ఇప్పుడు నేను ఏమైనా అంటే ఫీల్ అవుతాను మళ్ళీ. లేదు బాగుంది. నైస్. డిస్టర్బ్ చేయకుండా స్లోగా భయ్య చెప్పినట్టు చేయి. వస్తున్నాగా. ఓ కృష అది దరిద్రం కొట్టేసింది. ఏం పర్లేదు, ఉంది ఇక్కడ ఫ్లాష్ ఉంది. ఇది డిజైన్ కేనా అన్న లేకపోతే జస్ట్ సాఫ్ట్నింగ్? సర్ప్రైజ్ మీ అని చెప్పామా? ఏ డిజైన్ కావాలని డిజైన్ దాంతో స్మూత్నింగ్. ఓకే నువ్వు ఎలాగ ఇస్తలేవు, అంకుల్ అని సర్ప్రైజ్ ఇస్తాడని. ఓకే బార్డర్ స్మూత్. ఓకే ఏం చేశాను మమ్మీ? 2 లైన్లు పెట్టావు నీకు తెలియకుండా. పెట్టావు నీకు తెలియకుండా. ఓ ఇది చూడు. స్కిల్ చూసావా నాది? డిజైన్ చూసావా? అవును, ఎవరు పెట్టలేరు అసలు. మరి ఎట్లా? చాలా బాగుంది. తెలుసు మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. కుండన్ కాదు దాన్ని చూపించు, కాంటెంట్ దాన్ని చూసి వస్తుంది. కుండన్ కాదు. ప్రమిద లవ్లీ నైస్. దియా ఇచ్చారు. హార్ట్. అది హార్ట్. ప్రమిద కాదు. ఏదో ఊహించుకున్నా, ఏదో జరిగింది. నువ్వు అడుగుంటావు చెవులో చెప్పినట్టు. I'm going to put all my rings in that. ఓకే After we go. చెవులో చెప్పావా నాకు హార్ట్ చేయండి అంకుల్ మెల్లగా, మా అమ్మకి దియాలాగా కనిపించాలి, మీరు హార్ట్ చేసేయండి సైలెంట్ గా. ఊరికే అంటున్నాను. ఎంత బాగుంది హార్ట్. చాలా బాగుంది. రింగ్స్ అన్ని వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఉంగరాలన్నీ. ఇట్స్ సో నైస్. చాలా క్యూట్. ఓ కింద నుంచి కట్ చేయకుండా వచ్చేసింది ఏంటి మరి ఎట్లా? ఓకే బాగుంది. నాన్న పాడు చేయకమ్మా, చాలా మెల్లగా. మమ్మీ నేను పాడు చేయను మమ్మీ. సూపర్. కృష వెయిట్ ఫోటో. బేసిక్గా అక్కడ పాట్ మేకింగ్ అయిందండి. చేయి కడుక్కుంటానని ఇక్కడికి వచ్చి ఇదేదో ఎరక్కొట్టింది. కామ్గా పెట్టేసింది. గవర్నమెంట్ ప్రాపర్టీ అమ్మా అది ఇది అని చెప్పి ఆల్రెడీ ఊడే ఉన్నట్టుంది. స్పూన్తో తింటున్నా మమ్మీ, ఎందుకంటే గోర్లలోకి ఇట్లా గోడల నిండా మట్టి ఉంది కాబట్టి స్పూన్తో తింటున్నావు. అది కాదు, గోర్లు పెంచుకుందామని. అండ్ నౌ they're all ruined. This is the mud patch inside my. ఏం కాదు, శుభ్రం కడుక్కుంటే బాగానే ఉంటాయి గోళ్ళు. మా మమ్మీని ఇప్పుడే ఒక చిన్న బాబు వచ్చి మీ చాలా పేరేంటి మస్తు బ్లష్ అయింది. యాక్టింగ్ చేస్తుంది కానీ. ఒక చిన్ని బుడ్డి పాప వచ్చి ఆంటీ మీ ఛానల్ పేరేంటి అని అడిగిందండి. తెగ లోపల నుంచి తెగ ఆనందం అనమాట నాకు. ఇంకా మా కృష మమ్మీ ఫ్యాన్స్ చూడు అని చెప్పి ఏడిపిస్తా ఉంది అప్పటి నుంచి. ఏమండి రంగుల గాజుల స్టోర్కి అయితే వచ్చేస్తాము. ఇదిగోండి అంట. ఈ కొంచెం ఈ టైప్ అంతా 350 అంటున్నారు. ఇది 150 ఈచ్ అని చెప్తున్నారు. మా కృషి గడికి గాజులు చూస్తే పూనకమే. ఎంత పిచ్ అంటే అంత పిచ్ అనమాట. పాపం ఎన్ని ఉన్నా గాజులు మమ్మీ అంటూ ఉంటుంది. ఉంగరాలు గాజులు అదిగోండి ఫుల్ ఉంగరాలు. బౌల్ చేసాం కదా, బౌల్లో వేయడానికి రింగ్స్ కావాలి. అది కదా. అయ్యో అభి బనాయా. సో ఇది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కాపాడుకుని ఇంటికి వెళ్తే వచ్చినందుకు దీన్ని తీసుకెళ్ళి చూపించాలి ఇప్పుడు గొప్పగా మేము ఇచ్చేసామని చెప్పి. నైస్. ఈ పైన ఈ చైన్స్ భలే ఉన్నాయండి అసలు. ఉన్న కలర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఉన్న కలర్స్ అన్నీ పెట్టేశారు.
క్రేజీగా ఉంది స్టోర్. ఇది జస్ట్ అక్కడ పాటరీ మేకింగ్ అక్కడండి, ఇక్కడ టీ కాఫీ ఆ జోన్ ఉంటుంది కదా, దానికి ఎదురుగుండా ఉందన్నమాట. ఇఫ్ ఇట్ ఆల్ మీరు వస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నా. ఇక్కడేమో ఎదురుగుండా హైదరాబాద్ రియల్ పర్ల్స్ అని చెప్పి ఒక పర్ల్ షాప్ కూడా ఉంది. ఏం తీసుకుంటున్నావు? 2 ఉంగరాలు తీసుకున్నా ఇప్పటికైతే. జస్ట్ 2 ఉంగరాలా? తీసుకుంటాను. పట్టీలు కావాలా కృష? ఇచ్చుడు జర్మన్ నువ్వు అలా టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తే ఆబ్వియస్లీ నాకు కావాలంట. తీసుకో. ఇఫ్ యూ లైక్ తీసుకోను. ఇదిగో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడు. వేస్ట్ బెల్ట్స్ లేవా వీళ్ళ దగ్గర? వేస్ట్ బెల్ట్స్ ఉండవు భయ్యా. ऐसा वाला చైన్స్ అవి ఉన్నాయంట, సమస్తం ఉన్నాయి అంటున్నారు. और కలర్స్ మే హై క్యా? ఉన్నాయే అంటే వద్దు నాకు. కృష బుట్టలు ఉన్నాయి కృష, అయ్యో అక్కడ అదంతా ఆ లైన్ అంతా జుమ్కా వెళ్తాను. తెస్తున్నారు. ఒకే ఒకటి ఉంది ఎక్స్క్లూజివ్ గా, దాని పీకర్ పైన ఉండి. కలర్స్ లేవు కదా? नहीं भैया ये नहीं चाहिए था. उसको थोड़ा కలర్స్ चाहिए భయ్యా, కలర్ఫుల్ కావాలి పాపకి. ఇదిగో ఇది చూడు, డిస్ట్ ఇది కాల్ది నిన్న డాడీ. ఓకే, పట్టీలు పెట్టుకోవాలి, అవన్నీ కట్టుకోవద్దు, అవన్నీ మోడర్న్ టెక్నాలజీ అని తిట్టాడు నన్ను. అవునా? మరి ఆయనే చెప్పారు ఒకప్పుడు పెట్టుకోవాలమ్మా డిస్ట్ తగలదు అని. చూడ స్లిట్ సైడ్ చాలా బాగుంది కలెక్షన్. నిజంగానే నాకు కూడా ఫస్ట్ డాడీ. క్రిషు ఇటు చూడు అసలు, లుక్ ఎట్ దిస్, నేను ఇప్పుడే చూస్తున్నాను. తీసుకో. నాకున్నాయి తీసుకో. అబ్బో ఇంకా చూసారా అండి, మా డాడీ డబ్బులు అంట, మా ఆయన డబ్బులు కాదు. పిల్లలందరూ అంతే, ఆడపిల్లలు, దట్టు ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇదిగో ఇదే ఇలాగే ఉంటారు, జెరాక్స్ కాపీస్. మా డాడీ డబ్బులు. బాగుంది కదా, స్కై బ్లూ బాగుంటుంది ఎప్పుడైనా ఈ బ్లాక్ మెటల్కి. నీకు ఉంటే వద్దు ఆ టైపు, లేకపోతే లేదు. ఓకే తీసు, ఉందా లేదని చెప్తావులే. కొనుక్కో చిల్. అసలు అక్కడ స్టడ్స్ ఉన్నాయి, అంత దూరాన్ని ఎందుకు ఉన్నాయి? మనం అటు వెళ్ళి చూడొచ్చా? ఒక నిమిషం గైస్, అక్కడ స్టడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ బుట్టలు అనమాట, ఎంత పెద్ద పెద్ద బుట్టలో చూడండి అసలు, జుమ్కాస్. కృష ఇక్కడ కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి నాన్న, వస్తున్నాయి. ఇక్కడ ఇదిగో ఎల్లో కలర్ స్టడ్స్, ఇవి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ. చూసారా అసలు ఈ సెట్ మొత్తం కొనుక్కోవాలనిపిస్తుంది, ప్రతి డ్రెస్ మీద పెట్టుకోవచ్చు చక్కగా. ఇవన్నీ చాలా. అటు సైడ్ వెళ్తా. అసలు ఇవి చూసారా, ఒక టైంలో వాణిశ్రీ స్టడ్స్ అంటారు చూడండి, పెద్ద పెద్దగా అలా ఉన్నాయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు, ఇదైతే చమక్. మమ్మీకి ఆడేయడం సెట్ మొత్తం అంటే నైట్ టైమ్ ఆన్ ఎనీ కలర్ వేసేసుకోవచ్చు ఇది. బాబోయ్, ఐ థింక్ వీఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్. నేను రావడమే తప్పు, నా వెనకాల వచ్చే బుడింగ్ లాగా పదా ప్రమోట్ చేస్తాను షాప్ లోపలికి వచ్చి. నేను మార్కెటింగ్ ఇంటర్న్ ఈ ఛానల్కి. ఇదిగోండి ఇలా దగ్గరగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కృష ఈ కాంబీస్ చాలా బాగున్నాయి చూడు. నేను చాలా అసలు నా బ్రెయిన్ అంతా వాడి కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఉంది 5 minutes. ఒక టైంలో అండి ఇలాంటి బీడ్స్ చూస్తే మా చిన్నప్పుడు ఏంటి అమ్మో అసలు ఇంత పెద్ద ఎవరు వేసుకుంటారు అట్లా అనుకునే వాళ్ళం. ఇప్పుడు పెద్ద పిల్ల నేనే. ఎందుకు నేను ఫస్ట్ నా నుంచి నువ్వు కాపీ కొట్టు. ఏ చూడు చూడు చెప్పండి ఎంత బాగుందో. సో క్యూట్. యా ఎంత బాగుందో లోటస్ బుట్లు. చూడు ఇప్పుడు నీ డ్రెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్. చూడు అయినా నచ్చలేదు, యాక్ట్ లాగా ఉన్నాయి. కృష డోక్ వస్తుంది నీ లాంగ్వేజ్లో. ఇవి బాగున్నాయి ఇంకా నాకు తెలీదు. సో ఇది తీసుకో, ఇది చాలా బాగుంది. నువ్వు నా మూడంతా తొబ్బిచ్చావు కాబట్టి నీ యాక్కని. నేను ఊరికే సరదాగా నీకు నచ్చితే తీసుకో. లేదు ఇప్పుడు నా మనోభావాలు హర్ట్ అయ్యాయి. నాకు చాలా వేడిగా ఉంది, చెమటలు వస్తున్నాయి. ఒక్క నిమిషం మమ్మీ, స్ట్రెస్ తెస్తావేండు నాకు. ఇచ్చుడు పికాక్స్ విత్ బుట్టలు, ఇది కూడా చాలా బాగుంది. బెటర్ యూ టేక్ దిస్, బాగుంది ఇది. ఇలా స్కర్ట్స్ మీద బాగుంటాయి. నాకు వద్దు. ఏమండి ఇదిగో ఇప్పుడు ఇందాక మాకు గ్రీన్ నచ్చినాయి అని తీసుకున్నామా, అసలు అందులో అదిగోండి మంచి రెడ్, ఆ పక్కనే అదిగోండి వైలెట్, దేనికదే ఏమా అందంగా ఉన్నాయి అసలు. ఏమైంది కృష్ణుని హార్ట్కి? నేను లేనప్పుడు ఎవడో వచ్చి నా హార్ట్ని బ్రేక్ చేశాడు. మరి అందుకే మరి జాగ్రత్తగా చేతిలో పెట్టుకుని షాపింగ్ చేసుకోవాలి. ఒక మూల పడేస్తే
బేసిక్గా నాకు ఇచ్చావు, నాకు అర్థమవుతుంది నీ ఎక్స్ప్రెషన్కి. ఇచ్చింది నీకు, దొబ్బిచ్చింది నువ్వు. ఏం కదా బాగానే ఉందిలే. ఓకే దీన్ని యూఎస్ పట్టుకెళ్ళాలి బ్రో. పట్టుకెళ్దు కానీ అక్కడ పెట్టు. ఇప్పుడు వీళ్ళు కొంచెం లోపలికి పెట్టు, మరి ఎడ్జ్లో పెట్టావు అందుకే. అదో చాలానా ఇంకా నా 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 ఇది బాగుంది చూడు, మెడకు పెట్టుకునేది చాలా బాగుంది. కంటే యూనిక్గా ఉంది నాన్న. ఇడింట్ లైక్. సరే చాలా. ఇదిగో నీ ఫోన్ ఇక్కడ వదిలేసావు మళ్ళీ. గుండె కోసం గుండె కోసం ఫోన్ వదిలేస్తా. అదే కదా, ఇంకొక గుండెని వదిలేవు. అది చూడు సెట్ ఏదో డిఫరెంట్గా ఉంది. నాకు వద్దు. నాకు छोड़ो मल्टी कलर उसके साथ इयररिंग्स भी आया. हाउ मच? 850. నాకు వద్దు. कलर्स भी मिल जाएंगे आपको. ओके नाको कहते भैया उसको इंडिविजुअल पसंद आया. सर इस फाइनल చేసుకో మరి నానా. చేయి ఫైనల్. భయ్యా ఓ సబ్ ఫైనల్ कर दो ना, బిల్ లేదు. సారీ ఏ సార్. మొత్తానికి ఇదండి, ఒక 20 నిమిషాల నుండి చూసి సెలెక్ట్ చేసుకుందాం. ఏమండి నా ముందు ఐ మీన్ ఫుడ్ జోన్ ఉందన్నమాట. నాకేమో ఇలా ఈ టైం అవ్వగానే ఇప్పుడు ఈవినింగ్ ఇంచుమించు 7 దాటింది, వెళ్ళిపోవాలి ఇంకా ఇంటికి. అయితే ఏమైనా తిద్దామమ్మా తాగుదాము అంటే, అమ్మో లేదమ్మా నేను డైట్, నేను నాకేం వద్దంది. ఏ మాట చెప్తే అది అంటదో ఆ మాట చెప్పానండి. షుగర్ కేన్ జ్యూస్, దానికి పిచ్చి అనమాట. షుగర్ కేన్ జ్యూస్ తాగుదాం అనగానే దెబ్బెమ్మట సరే మమ్మీ వెళ్దామని అనుకోండి వస్తుంది. ఆ హార్ట్ ఎవరో పాడు చేస్తారు ఇందాక ఆ షాప్లో. సో అందుకని చాలా జాగ్రత్తగా ఎవరినో దొరికితే వాళ్ళని ఎత్తి పగలు కొడుతుందంట. సో బేసిక్గా హార్ట్ జాగ్రత్తగా పట్టుకుని చాలా జ్యూస్లు ఉన్నాయి, తాగు. ఏం జ్యూస్ కావాలి చెప్పు. చాలా జ్యూస్లు ఉన్నాయి, ఒక్క జ్యూసే కాదు అంటుంది. డాగేష్కి నువ్వు బిస్కెట్ తీసుకో. అదిగోండి, సో ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, ఫ్రూట్ జోన్ అంతా సూపర్గా ఉంది. ఏం జ్యూస్ తాగుదాం మమ్మీ? కృష్ణ అసలు చూడు, అయినా అది ఫేకే కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, కలర్ఫుల్గా. ఏమున్నాయి? నేనైతే అదిగోండి సమ్మర్లో కూలింగ్ ఫ్రూట్ మస్క్ మెలన్ అడిగాను. క్రిష్ గారిని మ్యాంగో కావాలంటే చంపుతున్నారు మ్యాంగోస్ ఇచ్చి, మ్యాంగోస్ తినిపించి సమ్మర్లో. సపోటా తీసుకున్నానా? I never drink sapota juice. I've never had sapota juice. మరి అందుకే లైఫ్ లో ఎప్పుడు తాగలేదు నేను. ఇప్పుడు ట్రై చేయి, తాగు మొదటిసారి. అడుగుతావా? అడగనా? అడుగమ్మా. ఆంటీ నాకు చీకు ఇవ్వండి ఒకటి, ఒక సపోటా. అవునా? ఇది సీకా ఫ్రెష్ కానీ ఫ్రెష్ లేదు. ఓకే ఓకే షాక్ అయ్యా. మరి ఇప్పుడు ఏముంది, ఏం తాగుతావు మరి? వాటర్ మెలన్ ఉందంట. యూ వాంట్ వాటర్ మెలన్? అలా వాటర్ మెలన్. ఓకే, ఒక వాటర్ మెలన్ ఒక మస్క్ మెలన్ ఇవ్వండి. షుగర్ ఎక్కండి మొత్తం ఓవరాల్గా. అదిగోండి. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ కుక్కల్లా కొట్టుకుంటే అది మా మమ్మీయే. ఒక్కొక్క బిస్కెట్ ఇచ్చింది. అక్కడ మూడో వాడు ఉన్నాడు, వాడికి ఏమి ఇవ్వలేదు. హలో ఉంది, థర్డ్ కూడా ఉంది. నేను ఇస్తాను ఆడికి, ఇవ్వు. ప్లేట్ ఇస్తావా? ఆడికి ప్లేట్లో పెడతా. నేను ఎలా తినాలి సమోసాలు? తినలే మమ్మీ, మనం అంటే మనుషులు ఎలా అయినా తింటాము, అవంటే పాపం చేతులు కూడా లేవు. వీడికి ఇచ్చి ఒక 5 minutes అవుతుంది. తింటుంది కష్టపడుతూ. మా బుడ్డమ్మ నాకు సమోసా తెచ్చిచ్చింది, ఆ ప్లేట్ తీసుకెళ్ళింది. పప్పికి ఇవ్వాలి ప్లేట్, నువ్వు అలా చేతిలో పట్టుకుని తిను అని చెప్పింది. అదనమాట పరిస్థితి. ఇది ఎటో వెళ్ళిపోయింది. ఈ హార్ట్ ఏమన్నా అయిద్దేమో అని నా హార్ట్ బ్రేక్ అయిపోయేలా ఉంది. ఈ హార్ట్కి ఏమన్నా అయితే, సో జాగ్రత్తగా కాపాడుతున్నాను. ఎంచుకుంటున్నారు గైస్ నాతో పనులు. ఎవ్రీ 3 months రప్పించుకుంటుంటే నా మీద ప్రేమ అనుకున్నా, కాదు. పనులు నువ్వేంటి అక్కడికి వెళ్ళి ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జ్యూస్ తెస్తే పని చేయడం కృష్ణ. మొత్తానికి తెచ్చిందండి. ఇదేమో అడ్డగోలుగా ఇరిగిపోతుంది, అలాగే చాలా కష్టంగా తింటున్నాను. సో అదండి ఇవాళ బ్లాగ్. పోలా అదిరిపోలా. సో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.